అందరికీ నమస్కారం అండి. మీరు చూస్తున్నారు కదా, ఈ హడావుడంతా ఇప్పుడు ఆషాఢ మాసం బోనాల పండుగ మా కాలనీలో జరుపుకుంటున్నారు. మా పక్కన ఒక ఆవిడ మీద అమ్మవారు పూనారు. అందరూ నమస్కారం చేస్తున్నారు. ఆ డప్పులు అవి కొడుతున్నారు. చాలా హడావుడిగా ఉంది కాలనీ అంతా. ఈ బోనం ఎత్తుకుని ముందుగా మా ఏరియాలో ఉన్న పోచమ్మ తల్లి గుడి దగ్గరికి వెళ్ళి బోనం సమర్పించి, మా ఏరియాలో ప్రముఖ ఆలయం, మంచి పేరున్న ఆలయం ఆరామైసమ్మ, ఆర్మీ మైసమ్మ కాళీ మందిర్ అంటారు. అక్కడికి తర్వాత ఇంకో బోనం తీసుకెళ్తారు. ఈ బోనం ఎవరు పడితే వాళ్ళు తీసుకెళ్ళకూడదు, ఆనవాయితీ ఉండాలి. అంటే బోనం ఎత్తుకునే ఆనవాయితీ ఉంటేనే ఈ బోనం సమర్పించాలి. మిగతా వాళ్ళందరూ కూడా వెళ్తారు. ఈ బోనాల పండుగ ఆషాఢ మాసంలో ప్రతి సంవత్సరం చాలా ఘనంగా తెలంగాణలో చేస్తారు. ప్రతి ఒక్కరూ ఈ బోనం తీసుకుని పోచమ్మ గుడి అమ్మవారి దగ్గర సమర్పించిన తర్వాత మళ్ళీ అందరూ కలిపి కాలనీలో ఒక ప్లేస్లో బోనం తీసుకొచ్చిన వాళ్ళందరూ ఒక దగ్గర సమావేశం అవుతారు. అక్కడ పోతరాజులు ఈ బోనాలు నెత్తి మీద పెట్టుకుని దీపాలు పెట్టుకుని అందరూ ఒక దగ్గర సమావేశమయ్యి అందరూ కలిసి మా ఏరియా గ్రామ దేవత అయిన ఆరామైసమ్మ అదండి కాళీ మందిర్ గుడి దగ్గరికి వెళ్తారు. నేను ఆ వీడియో తీసి చూపిస్తాను. ఇప్పుడు అంతా కోలాహలంగా ఉంటుంది, చాలా సందడిగా ఉంటుంది. మీరు కూడా చూదురు కానీ అదండి, వెళ్దాం. చూడండి అందరూ ఎలా వెళ్తున్నారో నడుచుకుంటాను. ఇప్పుడు అమ్మవారికి నమస్కారం చేసి నేను బయలుదేరుతాను. మా ఏరియాలో కాలనీలో ఈ ప్లేస్లో అందరూ సమావేశం అయ్యారు. అందరూ ఎంతో ఆనందంగా ఈ బోనాల వేడుకలు జరుపుకుంటున్నారు. బోనం పెట్టుకుని వచ్చిన వాళ్ళు ఒక పక్క నిలబడ్డారు. ఎంత అందంగా బోనాన్ని అలంకరించారు. రంగురంగుల అంటే పసుపు కుంకుమతోనూ వేపాకులతోనూ పైన దీపాలతోనూ అలంకరించారు. అక్కడ డప్పులకు డ్యాన్స్ వేస్తున్నారు. పిల్లలు చాలా సందడిగా ఆనందంగా ఉన్నారు. మొత్తం అంతా కాలనీ అంతా ఇక్కడ సమావేశమై కాసేపు ఈ నృత్యాలు చేసి ఇక్కడ నుంచి బండ్లు కూడా జాగీర్ ఉన్న ఏరియా అది. ఆ ప్లేస్లో ఉన్న కాళీమాత గుడికి మొత్తం అందరూ సమూహంగా కలిపి అమ్మవారికి దగ్గరికి వెళ్తారు. ఆషాఢ మాసంలో ప్రత్యేక పండుగ ఇది. ఆరామైసమ్మ అమ్మవారికి బోనం సమర్పిస్తారు. ఇంకా ఎంతో ఆనందంగా నృత్యాలు చేస్తున్నారు. ఆ కలశాలని అదేనండి బోనాలని ఎంతో బాగా అలంకరించారు. కొంతమంది అయితే ఆ బోనం మీద అమ్మవారి రూపాన్ని పసుపు కుంకుమతో చేశారు. పైన వేపాకులు, లోపల సాక అంటారు అది, పైన దీపం పెట్టుకుని చూస్తున్నారు. ఇక్కడంతా మొత్తం చుట్టూరు డీజే పెట్టారు, డప్పులు ఉన్నాయి. అందరూ బాగా నృత్యం చేస్తున్నారు. అంతా సరదాగా చూస్తున్నారు. మా ఏరియాలో పెద్దలు కూడా అక్కడ నిలబడి వాళ్ళకి హారతి ఇస్తున్నారు, పసుపు నీళ్ళు వేస్తున్నారు. చాలా బాగా ఉంది. ఇక్కడ నుంచి మొత్తం కాళీ మందిర్ వరకు ఎక్కడ పడితే అక్కడ బోనాల పండుగ ఫ్లెక్సీలు కూడా పెట్టారు. ఇక్కడ నుంచి కాసేపట్లో అందరూ బయలుదేరుతారు. నేను వీడియో తీద్దామని ఇక్కడ నుంచి నేను తిన్నగా గుడికి వెళ్ళిపోతున్నాను. ఎందుకంటే వీళ్ళతో పాటు వెళ్తే వీడియో తీయడానికి ఉండదు. అందుకనే ఆపేసి నేను కాళీ మందిర్కి బయలుదేరి వెళ్తున్నాను. ఇప్పుడు కాళీ మందిర్ అంతా ఇలా పెద్ద పెద్ద ఫ్లెక్సీల్లా పెట్టారు. బోనాల పండుగ శుభాకాంక్షలు అని. గుడి దగ్గరకు వచ్చేసాం. ఇవన్నీ పూల కొట్లు ఉంటాయి. కొబ్బరికాయలు, పూలు, పూజ సామాగ్రిని అమ్ముతారు. ఇక్కడ ఇదే ఎంట్రన్స్. ఈ లోపల నుంచి వెళ్ళాలి. మెయిన్ ద్వారం దగ్గరికి గుడి బయట నుంచి చూపిస్తాను. ఇలా వెళ్తే ఇవన్నీ పూల దుకాణాలు ఉంటాయి. ఇలా వెళ్తే ఇదే కనిపించేదే గుడి. ఇక్కడ దసరా అప్పుడైతే చాలా హడావుడి కింద ఉంటుంది. దసరాని కదా, ప్రతిరోజు కూడా ఇక్కడ వేటలేస్తూ ఉంటారు. మేకలు కోళ్ళు కోస్తూ ఉంటారు, మొక్కులు చెల్లించుకుంటూ ఉంటారు, తొట్టులు సమర్పిస్తూ ఉంటారు. గుడి చూసారు కదా ఎంత అద్భుతంగా ఉందో. ఇదివరకు చాలా చిన్నగా ఉండేది గుడి. 2 years బ్యాక్ ఈ గుడిని డెవలప్ చేశారు. చాలా పెద్దగా కట్టారు. చాలా విశాలంగా ఉంటుంది. చాలా బాగుంటుంది. ఇప్పుడు లోపల కూడా వెళ్ళి మీకు చూపిస్తాను. చూడండి అందరూ ఎలా ఫోటోలు దించుకున్నారు. ఈ గుడి దగ్గర మీకు అమ్మవారి టెంపుల్ చూపిస్తున్నాను. ఈ టెంపుల్ మీరు చూడాలనుకుంటే సికింద్రాబాద్ నుంచి ఒక 40 నిమిషాల్లో, ట్రాఫిక్ లేకపోతే రావచ్చు. ఇంకా మెహదీపట్నానికి ఒక 20 నిమిషాల్లో చేరుకోవచ్చు. మెహదీపట్నం నుంచి 288 నెంబర్ గల బస్సులు 5K కాళీ మందిర్ ఉంటుంది. ఆ బస్సులు 6S 6 బస్సులు వస్తాయి. ఇంకా చిలుకూరు బాలాజీ టెంపుల్కి వెళ్ళే ప్రతి బస్సు అమ్మవారి గుడి ముందు నుంచి వెళ్తాయి. అక్కడ బస్ స్టాప్ కూడా ఉంది. ఎవరైనా దర్శించుకోవాలంటే అక్కడ నుంచి కాళీ మందిర్ అంటే టికెట్ ఇస్తారు, లేకపోతే ఆరామైసమ్మ అని కూడా అనొచ్చు. ఇక్కడ గుళ్ళో ఇంకో విశేషం ఏంటంటే ఆర్మీ వాళ్ళే పూజ చేస్తారు. పూజారులు వాళ్ళే. ఈ ఆర్మీ వాళ్ళతో
పూజింపబడే అమ్మవారి మాట. అంటే పూజారుల కింద ఆర్మీ వాళ్ళే ఉంటారు. ఈ గుడి ఎంట్రన్స్ నుంచి లోపలికి వెళ్తే ఇక్కడంతా అంటే బోనాలు కదా, చుట్టూ లైటింగ్ పెట్టారు. ఎంట్రన్స్ నుంచి లోపలికి వెళ్ళిన దగ్గర నుంచి మళ్ళీ గుడి దాకా వెళ్ళే వరకు మొత్తం లైన్గా గంటలు ఉంటాయి. సరదాగా అందరూ గంటలు కొట్టుకుంటూ వెళ్తారు, భక్తి భావంతో కొడతారు. పిల్లలైతే కొడతామని అంటూ ఉంటారు. ఇక్కడ పక్కన కొబ్బరికాయలు కొట్టుకోనకు ఉంది, ఇటు పక్క ముడుపులు చెల్లించుకోనకు ఉంది. ఈ గుడి ఎంతో ప్రాముఖ్యమైనది, చాలా చరిత్ర ఉంది ఈ గుడికి. మేము 96లో ఈ ఏరియాలోకి వచ్చినప్పుడు చాలా చిన్న గుడి మాత్రమే ఉండేది. మేము అప్పాలో అంటే పోలీస్ అకాడమీ, ఇప్పుడు టీఎస్పీఏ తెలంగాణ పోలీస్ అకాడమీ అంటారు, అప్పట్లో ఏపీ పోలీస్ అకాడమీ వారు, అక్కడ నుంచి నడిచి వచ్చేసేవాళ్ళము. అంత చిన్నగా ఉండేది. ఇప్పుడు మళ్ళీ 2 సార్లు ఈ గుడిని డెవలప్ చేశారన్నమాట. ఇది 2 ఏళ్ళ క్రితం డెవలప్ చేసిన గుడి, చాలా పెద్దగా కట్టారు, చాలా విశాలంగా ఉంది. ఇక్కడ పిల్లలు ఆడుకోవడానికి కూడా ఉంది, లాన్గా వాటర్ ట్యాంకు. ఈ గుడి నుంచి వచ్చే విరాళాలు కూడా అనాథాశ్రమాలకు వెళ్తాయంటారు. ఇంకా ప్రతి శుక్రవారం కూడా ప్రసాదాలు పెడతారు గుడి దగ్గర. ఆదివారాలు శుక్రవారాలు కూడా ప్రసాదాలు, పులిహారని ఇంకా పరవన్నం అని అందరికీ భక్తులందరికీ పంచుతూ ఉంటారు గుడి వాళ్ళు చేసి. గుడి దగ్గర ప్రతిదీ దొరుకుతాయి, బయట పూజా సామాగ్రి అన్నీ దొరుకుతాయి. అందరూ చాలా మొక్కులు చెల్లించుకుంటారు. గుడి వెనకాల కూడా ఎవరన్నా వచ్చి ఉండడానికి, వంటలు చేసుకోవడానికి ఇవన్నీ ఏర్పాట్లు ఉంటూ ఉంటాయి. ఆ రూములు అద్దెకిస్తూ ఉంటారు వెనకాల. చాలా విశాలంగా ఉంటుంది, చాలా పెద్ద ప్లేస్ మాట. ఇది మిలిటరీ ఏరియాలో ఉన్న గుడి. ఈ గుడి పచ్చదనంతో కలకలాడుతూ ఉంటుంది. లోపల కూడా కార్ పార్కింగ్ ఉంది, ఆ గుడి లోపలే కార్ పార్కింగ్ చేసుకోవచ్చు. ఈ శనివారం దర్శించడానికి వస్తారు, కానీ ఒక్క శనివారం తప్ప మిగతా అన్ని రోజుల్లోనూ ఇక్కడ బోనాలు సమర్పించుకుంటారు, వేడుకలు చేసుకుంటారు. ఈ మేకలో కోళ్ళలో కోసి మొక్కులు చెల్లించుకొని ఇక్కడ భోజనాలు చేసుకుని తింటూ ఉంటారు. ఇంకా ఆదివారం చెప్పక్కర్లేదు. దసరా రోజుల్లో అయితే అసలు ఖాళీ ఉండదు. ఈ నవరాత్రుల్లోనూ ఈ లారీలకి, బస్సులకి, కొత్త వాహనాలకి, కార్లకి, బైకులకి పూజలు చేస్తూ ఉంటారు. అంత బాగుంటుంది. ఈ గుళ్ళో ధ్వజస్తంభం కూడా చాలా బాగుంటుంది అమ్మవారు. ఈ పక్కనేమో కాళీమాత విగ్రహం, కిందేమో దీపాలు వెలిగించుకుంటారు. అంత బాగుంటుంది ఈ గుడి. చాలా సరదాగా గడుపుతారు వచ్చిన వాళ్ళందరూ. ఎంతో ఆనందంగా ఉంటుంది ఈ గుడి చూస్తుంటేను. ఎందుకంటే ఈ గుళ్ళోనూ ఇప్పుడు గుళ్ళో ఇక్కడ ఉన్న గుళ్ళో ఏరియాలోని ఈ గుడి చాలా విశాలంగా ఉంటుంది. ఎంతమంది వచ్చినా సరే రష్ ఉండదు. ఒక్క లైన్లో మాత్రం కాసేపు నుంచోవలసి వస్తుంది. నేను అందుకనే తొందరగా వచ్చేసాను. బోనాలతో పాటు వస్తే ఇక్కడ నాకు చాలా టైం పడుతుంది, ఈ వీడియో తీయడానికి ఉండదనేసి నేను ముందుగా వచ్చి ఈ వీడియో తీస్తున్నాను మీకు. ఈ క్యూలో 2-3 లైన్లు ఉన్నాయి. ఈ వెనకాల శివలింగం ఉంది అమ్మవారు గుడి వెనకాల. ఇటు పక్కేమో హనుమంతుడు కూడా ఉన్నారు. అందరూ శివుడికి పూజిస్తారు. అమ్మవారిని దర్శించుకున్న తర్వాత హనుమంతుడికి కూడా పూజిస్తారు. గుడి చాలా రంగురంగులుగా ఉంది, అలంకరించారు. ఎప్పుడూ సందడిగానే ఉంటుంది. ఈ గుడికి 4 ద్వారాలు ఉన్నాయి, 4 పక్కల నుంచి ఉన్నాయి, కానీ ఈ ఒక్క పక్కనే ఎంట్రన్స్ పెట్టారు. ఈ వెనక నుంచి వెళ్ళడానికి కూడా ఉంది, కానీ 2 ద్వారాలు మూసేశారన్నమాట. మెయిన్ ద్వారం ఉండేది ఇదివరకు వెళ్ళేవారు, కానీ ఒకప్పుడు ఈ మెయిన్ ద్వారం మీకు ఇందాక స్టార్టింగ్లో చూపించాను కదా, అది మెయిన్ ద్వారం అసలు. ఒకప్పుడు ఆ ద్వారం నుంచి వెళ్ళేవారు గుడికి, ఇప్పుడు అది క్లోజ్ చేసేసారు. ఎందుకంటే అది డౌన్గా ఉంది, అందుకని ఇటు పక్క దారి పెట్టారన్నమాట. చాలా సందడిగా హడావుడిగా ఉంది గుడి. అమ్మవారిని దర్శించుకుంటే అసలు అమ్మవారి విగ్రహం కూడా చాలా బాగా కట్టారు. అమ్మవారిని దర్శించుకుని ఎంతో మనసు ప్రశాంతంగా ఉంటుంది. కోరికలు తీరుతాయంటారు. నాకు కూడా ఎన్నోసార్లు అమ్మవారిని మనసులో అనుకుంటే నాకున్న కోరికలు కూడా నిజంగానే తీరాయి. అందరూ చాలామంది కోరికలు తీరాయని చెప్తారు. అంత చాలా ప్రాముఖ్యమైన దేవాలయం. ఇక్కడ అమ్మవారికి ఒడి బియ్యం కూడా పోస్తారు. ధ్వజస్తంభం మీద ఉన్న మహాలక్ష్మి అమ్మవారికి అందరూ ఇక్కడ పూలు, పసుపు, కుంకుమ వేసి పూజ చేసి నమస్కారం చేసి అప్పుడు గుళ్ళోకి వెళ్తారు. గుళ్ళో లైన్లో నుంచున్నాను. ఇప్పుడిప్పుడే జనం వస్తున్నారు. కాసేపు ఉంటే అసలు క్యూలో ఖాళీ ఉండదు. ముందుగా అమ్మవారిని దర్శించుకుని మీకు వీడియో తీద్దామనేసి నేను ముందుగా గుడికి వచ్చేసాను. ఇక్కడ బయలుదేరి ఉంటారు ఇప్పటికి. అమ్మవారిని దర్శించుకున్న తర్వాత అమ్మవారి గుడి వెనకాల ఉన్న శివలింగం దగ్గరికి వచ్చాను. శివలింగంతో పాటు నంది విగ్రహము, పక్కన సుబ్రహ్మణ్యేశ్వర స్వామి విగ్రహము, వెనకాల గణపతి విగ్రహం ఉంటాయి. అందరూ పూజలు చేసుకుంటున్నారు. ఇంకా బాగా అలంకరిస్తారు. ఈ పైనుంచి అభిషేకం చేయడానికి కూడా సౌకర్యంగా పెట్టారు. ఈ చుట్టుపక్కల
అటు ఇటు పెట్టారు. ఒక చిన్న చెంబులు పెట్టి దాంట్లోంచి మనం జలం కానీ పాలు తేనె ఏదైనా అభిషేకం చేసుకుంటే తిన్నగా శివలింగం మీద పడేలాగా ఏర్పాటు చేశారు. చాలా చక్కగా ఉంది. గుడి 4 వైపులా ద్వారాలు ఉన్నాయి. చక్కగా ప్రతి ద్వారానికి గంటలతో అలంకరించారు. చాలా అందంగా ఉంటుంది గుడి స్తంభాలతోనూ. అందరూ ఇక్కడ హనుమంతుడి విగ్రహం దగ్గర కూడా వస్తారు. వెనకాల అమ్మవారి వెనకాల ఎడమ చేతి పక్కన హనుమంతుడిని పూజ చేసుకుంటారు. ఈ చుట్టుపక్కల అంతా ప్రదక్షిణ చేస్తూ ఉంటారు. ఈ అమ్మవారి నామాలు కూర్చుని పారాయణ చేసుకుంటారు. ఇంకొంతమంది అయితే అమ్మవారిని దర్శించుకున్న తర్వాత గుడి దగ్గర కూర్చుని ప్రశాంతంగా కూర్చుంటారు. ఎంతో మనసుకి ప్రశాంతంగా అనిపిస్తుంది అమ్మవారిని దర్శనం చేసుకున్నాక. చుట్టుపక్కల బాణం పెట్టుకుని కూడా తిరుగుతారు. ఇవన్నీ చాలా సుందరంగా అనిపిస్తుంది. ప్రతి ఒక్కరు ఒకసారినే దర్శించుకోవచ్చు ఈ అరమైసమ్మ అమ్మవారిని. అమ్మవారి దర్శనం అయిపోయింది. దర్శనం అయిన తర్వాత బయటకు వచ్చాను. ఇక్కడ చూడండి, పచ్చని గడ్డిలో కూర్చోడానికి చాలా బాగుంటుంది. అందరూ అమ్మవారిని దర్శించుకున్న వాళ్ళు ఈ గడ్డిలో కూర్చొని సేద తీరుతున్నారు. ప్రశాంతంగా పచ్చగా కళకళలాడుతూ ఉంటుంది. ప్రశాంతంగా ఉంటుంది. ఇక్కడ కార్ పార్కింగ్ కానీ వచ్చిన వాళ్ళు వండుకుని తినడానికి కానీ చాలా విశాలమైన ప్లేస్ ఇది. అమ్మవారి గుళ్ళోను బయట ప్రతి చెట్టుకి కూడా మొక్కుకొని ముడుపులు కట్టారు. ఎర్రటి వస్త్రంలోను వాళ్ళ ముడుపులు ప్రతి చెట్టుకి కట్టారు. ఇదివరకు పాత గుళ్ళోను చెట్టు ఉండేది, ఆ చెట్టు కట్టేవారు. ఈ కొత్త గుడి అయితే కట్టినప్పుడు ఈ చెట్లు తీసేయడం వల్ల బయట ఉన్నాయి చెట్లు. ఈ చెట్లు ప్రతి చెట్టుకి కూడా ఎంతమంది మొక్కుకున్నారో, ఎంతమంది కోరికలు తీరాయో అంత నమ్మకమైన అమ్మవారు. కోరిన కోరికలు తీరుస్తాయి అంటారు ఈ అరమైసమ్మ అమ్మవారు. ఏదైతే మనం గుళ్ళోకి వెళ్ళామో అదే దారి గుండా బయటకు వస్తున్నాము. ఇక్కడ లైటింగ్ పెట్టారు, పైన గంటలన్నీ ఉన్నాయి కదా, అలా బయటకు వచ్చేయచ్చు. ఈ ప్రధాన ద్వారం మాట ఇదే. ఇది వరకు ఉన్న పాత దారి మూసేసి కొత్త దారి ఇదంతాను. బోనం ఎత్తుకుని వస్తున్నారు, చూస్తున్నారు కదా. అన్ని కాలనీల నుంచి ఈ అమ్మవారి దగ్గరికి బోనాలు ఎత్తుకుని అందరూ వస్తుంటారు. చాలా సందడిగా ఉంటుంది. రోడ్డు ఖాళీ ఉండదు, అంత జనం ఉంటారు. నాకు ముందుగా వచ్చి వీడియో తీయడానికి కుదరదని మీకు చిన్నగా చూపిస్తుంది. ఇప్పుడు మొదలయ్యారు. మీరు కూడా తప్పకుండా ఈసారి అమ్మవారిని దర్శించుకోండి. నేను బోనాల ముగింపు వేడుకలు మా కాలనీలో జరుగుతాయి, అది కూడా వీడియో దీంతో పాటు తీసి పెడతాను. బోనాల ముగింపు వేడుకలు మా కాలనీలో మొదలయ్యాయి. కాలనీ అంతా బయటే ఉన్నారు, డీజే పెట్టారు. చాలా కోలాహలంగా ఉంది. కాలనీ అంతా బయట నుంచి చూస్తున్నారు. అమ్మవారి విగ్రహాన్ని చూస్తే చాలా అద్భుతంగా భక్తిభావంగా ఉన్నారు. అమ్మవారిని దగ్గర నుంచి చూపిస్తాను. అమ్మవారిని చాలా అద్భుతంగా చెక్కారు. నల్లని రూపంతో నరరూప రాక్షసుని సంహరించి పుర్రెలమాల వేసుకుని పుర్రెల మీద కూర్చొని రక్తం తాగుతున్నట్టున్నారు అమ్మవారు. చాలా చాలా బాగా చెక్కారు శిల్పం. అందరూ ఆసక్తిగా చూస్తున్నారు. అమ్మవారి ముందు ఒక భక్తురాలు నృత్యం చేస్తున్నారు. అందరూ ఆవిడనే భక్తి స్వరూపంగా అమ్మవారి ప్రతిరూపంగా చూస్తున్నారు. అందరూ నమస్కరిస్తున్నారు ఆవిడకి. ఈ బోనాల పండుగలో ఇంకో విశేషం ఏంటంటే పోతురాజులు. ఖచ్చితంగా ఎక్కడైనా సరే బోనాల పండుగ జరిగినప్పుడు పోతురాజులు ఉండాల్సిందే. వాళ్ళ ఆహార్యంతో అంటే ఆ వేషధారణతో ఆకట్టుకుంటారు, నృత్యం చేస్తారు. వాళ్ళతో ఆశీస్సులు తీసుకుంటే మొత్తం అనారోగ్య సమస్యలు తీరిపోతాయని వాళ్ళ బ్లెస్సింగ్ తీసుకున్నారు. ఫోటోలు దిగడానికి పోటీ పడుతున్నారు. ఈ మొత్తం ఈ వేషధారణ చేసుకుని వాళ్ళు ఎంతసేపు అలా ఉంటారో అనుకుంటాము, కానీ వాళ్ళకి ఓపిక ఎక్కువ, చాలా దృఢంగా ఉంటారు. వాళ్ళని చూస్తేనే దుష్ట శక్తులు పారిపోతాయేమో అన్నంత ఇదిగా ఉంది వాళ్ళ వేషధారణ. చూడండి, పిల్లలు కూడా ధైర్యంగా వెళ్ళి వాళ్ళతో ఎలా ఫోటోలు దిగుతున్నారు. ఈ బోనాల పండుగ ఈ తొట్టి చూశారు కదా, అదే అండి ఉయ్యాల. ఎంత పెద్దగా ఉందో, ఎంత ఎత్తులో ఉందో, 20 అడుగుల పైనే ఉంది. అమ్మవారు ప్రతిరూపాన్ని ఈ తొట్టికి ఉయ్యాలంటారండి. ఇది 4 వైపులా చెక్కారు. ఇది ఊరేగిస్తారు. ప్రతి సంవత్సరం కూడా ఈ తొట్టెల్ని అమ్మవారికి కానుకగా ఇస్తారన్నమాట, అమ్మవారికి సమర్పిస్తారు. ఎంత ఊరేగింపు ఉంటుంది, చాలా కోలాహలంగా ఉంటుంది. అందరూ కూడా అమ్మవారి విగ్రహంతో పాటు ఈ తొట్టితో పాటు అమ్మవారి గుడికి వెళ్తారు. చాలా అద్భుతంగా ఉంటుంది ఈ సన్నివేశము. పిల్లలందరూ నృత్యాలు చేస్తూ ఉంటారు. ఈ తొట్ల ఊరేగింపు, ఇంకా అమ్మవారి విగ్రహాన్ని ఊరేగింపుగా తీసుకువెళ్తారు. కాలనీ వాసులంతా చాలా సందడిగా నృత్యాలు చేసుకుంటూ ప్రసాదాలు పంచుకుంటూ అమ్మవారికి
అదేనండి బోనాలు ముగింపు వేడుకలు చేస్తారు. మా కాలనీ పెద్దలు ప్రతి సంవత్సరం చాలా బాగా చేస్తారు. బోనాల పండుగ ముగింపు వేడుకలు చాలా ఘనంగా జరిగాయి. ప్రతి సంవత్సరం మా కాలనీలో ఉన్న పెద్దలు చాలా ఘనంగా నిర్వహిస్తారు. ఇవన్నిటికీ కారణం మా కాలనీ పెద్దలు. అందుకని వాళ్ళని చిరు సన్మానం అంటే శాలువతో మేము సత్కరించాము. కాలనీ పెద్దలు మా కాలనీలో ఏమైనా సమస్యలు ఉంటే నీళ్లు కానీ కరెంటు కానీ డ్రైనేజ్ కానీ అన్నీ వీళ్ళకే చెప్తాము. వీళ్ళు చెప్పిన వెంటనే బాగా స్పందించి తొందరగా పరిష్కరిస్తారు. వినాయక చవితికి కానీ దసరాకి కానీ ఈ బోనాలకు కానీ అన్ని పండుగలకి వీళ్ళ ముందుండి అన్నీ ఏ గొడవలు లేకుండా అన్ని కార్యక్రమాలు చాలా చక్కగా నిర్వహిస్తారు. అందుకని వీళ్ళకి చిరు సత్కారం చేశాం మేము. అందరికీ నమస్కారం అండి. ఈ వీడియో చూసినందుకు థ్యాంక్ యూ డియర్స్.